అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 18 పనిష్మెంట్. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్కి ట్రీట్ ఇస్తానని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్ళింది హాస్ని. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత విరాట్ మీద ఉన్న కోపంతో రెస్ట్ రూమ్కి వెళ్తున్నానని చెప్పి అరగంట అయినా తిరిగి రాని హాస్ని కోసం డోర్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు విరాట్. ఒక్కసారి వదిలేయండి విరాట్ గారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న హాస్నీని ఒక్క వదుటున్న దగ్గరికి లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ వేగంగా ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ రిమూవ్ చేయడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నారు అని అడుగుతూ అతని నుండి దూరంగా జరగాలని ట్రై చేసింది హాస్ని. అది కుదరకపోవడంతో రెండు చేతులతో గట్టిగా కొడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. ఇంకొకసారి నాకు అబద్ధం చెప్పాలని ట్రై చేసినా, నా ఆర్డర్స్ను ఫాలో అవ్వకపోయినా రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అంటూ ఆమె వెనుకనున్న వాల్కి అణిచిపెట్టి ఆమె ఎదభాగంలో గట్టిగా కొరికాడు విరాట్. అమ్మా అని అరుస్తూ హాస్ని బతిమలాడుతున్నా వినిపించుకోకుండా ఒళ్ళంతా తడుముతూ కోపం మోహం కలిపి ఒకేసారి తన మీద చూపిస్తున్న విరాట్ను ఆపలేక నిస్సహాయంగా నిలబడింది హాస్ని. ఆమె శరీరం అంతా పెదాలతో ముద్దులు పెడుతూ చేతులతో తడుముతూ అడ్వాన్స్ అవ్వడానికి ట్రై చేసిన విరాట్ కళ్ళు మూసుకొని లేడీ పిల్లలా బెదిరిపోతున్న హాస్నిని చూసి వెనక్కి జరిగాడు. తన శరీరం మీద అతని స్పర్శ దూరం అవ్వడంతో కళ్ళు తెరిచిన హాస్నితో, ఇంకెప్పుడైనా నాకు అబద్ధం చెప్తావా అని సూటిగా అడిగాడు విరాట్. లేదు అని తల అడ్డంగా ఊపింది హాస్ని. ఇంకెప్పుడైనా నా దగ్గర పిచ్చి వేషాలు వేయాలని ట్రై చేస్తే ఇప్పటిలా వదిలిపెట్టాను, అండర్స్టాండ్ అని గట్టిగా అన్నాడు విరాట్. ఇంకెప్పుడు చేయను అని బెదురుతున్న కళ్ళతో చూస్తూ చెప్పింది హాస్ని. డ్రెస్ అడ్జస్ట్ చేసుకొని బయటికి రా, లంచ్ చేద్దాం అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు విరాట్. అతను వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అప్పటి వరకు పడిన టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేసింది హాస్ని. నాకు అస్సలు బుద్ధి లేదు. ఆ హిట్లో మంచిగా డేట్కి తీసుకెళ్తే వెర్రి వేషాలు వేసి వాడిలో ఉన్న లయన్ని నిద్రలేపాను. ఎంత గట్టిగా కొరికాడు రాక్షసుడు. పళ్ళ గుర్తులు ఎంత డీప్గా పడ్డాయో, చాలా నొప్పిగా ఉంది. అమ్మా, అవసరమా హాస్ని నీకు ఈ ఫీట్లన్నీ అని తనను తానే తిట్టుకుంది హాస్ని. ఇంతలో అయిందా లేదా అని బయట నుండి గట్టిగా అరిచాడు విరాట్. అయిపోయింది, వస్తున్నాను అంటూ ఫాస్ట్గా డ్రెస్ సెట్ చేసుకొని బయటకు వచ్చింది హాస్ని. లెట్స్ గో అంటూ ముందుకు నడిచాడు విరాట్. అతన్ని అనుసరిస్తూ, వీడు మనిషి కాదు, రాక్షస రాజ్యానికి రాజు. నా కర్మకు ప్రతిదీ వీడికి మాత్రమే ఎందుకు ఫేవర్గా ఉంటుందో. పోనీలే, చిన్నపిల్ల గేమ్ ఆడుకుంటుందన్న జాలి కూడా లేదు. కొంచెం లేట్ అయిందని లేడీస్ రెస్ట్ రూమ్కి వచ్చేస్తాడా, ఎంత ధైర్యం అని తనలో తానే మాట్లాడుకుంటూ యథాలాపంగా తల తిప్పి చూసిన హాస్నికి లోపలికి వస్తున్న హారతి కనిపించింది. ఓ గాడ్, ఇదొకటి ఉంది కదా, దీన్ని నేనే ఇక్కడికి రమ్మనని తెలిస్తే స్పాట్లో నాకు పాడ కట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది హాస్ని. ఇంతలో దూరం నుండే హాస్నిని పక్కనే ఉన్న విరాట్ని చూసి వెలిగిపోతున్న ముఖంతో అక్కడికి వచ్చింది హారతి. వావ్ హాస్ని, వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్, మీరు కూడా ఎక్కడికే వచ్చారా అని విరాట్ను తినేలా చూస్తూ అడిగింది హారతి. తన పరిస్థితికి తనను తానే తిట్టుకుంటూ, హోటల్కి ఎవరైనా ఎందుకు వస్తారు హారతి అని వెకిలిగా నవ్వింది హాస్ని. ఓ సారీ, మిమ్మల్ని ఇక్కడ చూసిన ఆనందంతో ఇది రెస్టారెంట్ అన్న సంగతి మర్చిపోయాను. ఫుడ్ బాగుంటుందని నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. బట్ విరాట్ గారు లాంటి రిచ్ పర్సన్ నీతో ఎక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది హారతి. ఒక పక్క విరాట్ అంటే అంత భయపడుతున్నా మళ్ళీ ఏదో ఒకటి చేసి ఇద్దరిని దగ్గర చేస్తే అయిపోతుంది అని కొత్త ప్లాన్ వేయడానికి రెడీ అయింది హాస్ని. ఇట్స్ ఓకే, ఒక్కదానివే వచ్చావా అని హారతిని అడిగింది హాస్ని. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వస్తానని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది, అందుకే ఒక్కదాన్నే వచ్చాను అని ఓరగా విరాట్ని చూస్తూ అంది హారతి. అవునా, అయితే నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అని హారతిని తమతో పాటు లంచ్ చేయడానికి ఇన్వైట్ చేసింది హాస్ని. అదేం వద్దు హాస్ని, విరాట్ గారికి ఇబ్బందిగా ఉంటుంది. యూ గైస్ క్యారీ ఆన్ అని మొహమాట పడుతున్నట్లుగా యాక్ట్ చేసింది హారతి. నో, విరాట్ గారు అలా అనుకునే మనిషే కాదు, కావాలంటే నీ ముందే అడుగుతాను అంటూ విరాట్ వైపు తిరిగి, హారతి, మనతో కలిసి లంచ్ చేయడానికి మీకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కదా, పైగా తినేటప్పుడు బోర్ కొట్టకుండా కంపెనీ కూడా ఉంటుంది, మీరేమంటారు అని ఆతృతగా అడిగింది హాస్ని. ఇట్స్ యువర్ విష్, నువ్వే డిసైడ్ చేసుకో
అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అతను అలా అనడం ఆలస్యం. హాస్ని చేయి పట్టుకొని ప్రైవేట్ క్యాబిన్లోకి లాక్కెళ్ళి విరాట్ పక్కనున్న చైర్లోకి తోసి అతని ముందు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది హాస్ని. ఫుడ్ తింటూ, నేను మీ ఇద్దరి మధ్యలో అడ్డం కాలేదు కదా విరాట్ అని ప్రేమగా అతని కళ్ళల్లోకి చూసింది హాస్ని. నో అని సింపుల్గా చెప్పి తన ఫుడ్ మీద ఫోకస్ చేశాడు విరాట్. అదంతా ఏదో సహజంగా జరిగినట్లు చిత్రీకరించడంలో హాస్ని ఎంతవరకు సక్సెస్ అయిందేమో కానీ ఒక గంట ఆమె వేసే వేషాలను సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ లోపలే నవ్వుకున్నాడు విరాట్. అయితే విరాట్ పక్కనే కూర్చున్న హారతి మాత్రం తనకొచ్చిన అవకాశానికి గాల్లో తేలిపోతూ అప్పుడే పెళ్ళి పిల్లలు ఇలా ఏదేదో ఊహించుకుంటూ తనలో తానే సిగ్గుపడిపోయింది. ప్లేట్లో ఉన్న ఫుడ్ తినడం మానేసి మరీ కలలో వివరిస్తున్న హారతిని చూసి, పిచ్చి పుల్లమ్మ, నేనేదో దీనికి హెల్ప్ చేస్తున్నానని అనుకుంటూ ఉంది. వీడిని వదిలించుకోవడం కోసం ఈ దయ్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నానని తెలిస్తే ఏమైపోతుందో అని లోపలే నవ్వుకుంది హాస్ని. అమ్మయ్య, ఈ హాస్ని ఇంత ముద్దు అని నాకు ఇన్ని రోజులు తెలియదు. లేదంటే ఎప్పుడో వాడదాన్ని. జస్ట్ ఒక్కసారి సారీ చెప్పి ఫ్రూట్స్ ఇచ్చి 2 కన్నీటి బొట్లు కార్చాను, అంతే. నా ట్రాప్లో పడిపోయింది. దీని అంత పిచ్చిది ఈ ప్రపంచంలో మరొకరు ఉండరేమో. ఫస్ట్ మీటింగ్, నెక్స్ట్ చాటింగ్, ఆపై డేటింగ్, ఫైనల్గా మ్యారేజ్, ఒకదాని తర్వాత ఒకటి వేగంగా జరిగిపోతాయి అని మురిసిపోతూ హాస్ని వైపు పొగరుగా చూసింది హారతి. ఆమె చూపుని పసిగట్టిన హాస్ని, సింగంతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే కలర్ఫుల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పాపా. నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా కనిపిస్తోంది. నాకంటే చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి విరాట్ను మోసం చేయగలిగాను, కానీ నీకంత సీన్ లేదు అని నవ్వుకుంటున్న హాస్ని ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది. టేబుల్ కింద హాస్ని కాళ్ళను మరొకరు పాదం తడుముతూ నెమ్మదిగా పైకి వెళ్తూ ఉంది. అలాంటి పని ఎవరితో ఊహించని హాస్ని తినడం మానేసి ఒక్కసారిగా కాళ్ళను దగ్గరకు బిగించి ముఖానికి పట్టిన చెమటలు కూడా తుడుచుకుంటూ బొమ్మలా కదలకుండా ఉండిపోయింది. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనించిన విరాట్ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఏమైంది హాస్ని, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతూ కాలు తీయమని విరాట్ను కళ్ళతోనే వేడుకుంది. అతను కుదరదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ ఒక్కసారిగా తన లెగ్ ఫింగర్స్తో హాస్ని తొడ మీద గట్టిగా పించేశాడు. ఒక్కసారిగా అతను అలా చేయడంతో నొప్పి పుట్టి అమ్మా అని గట్టిగా అరిచింది హాస్ని. అప్పటి వరకు తనలో తానే నవ్వుకుంటున్న హారతి ఈ లోకంలోకి వచ్చి, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ పైకి లేచి హాస్ని దగ్గరకు వెళ్ళబోయింది హారతి. ఏం లేదు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని పళ్ళు బిగబట్టి చెప్తూ విరాట్ వైపు కోపంగా చూసింది హాస్ని. వెళ్ళు, తింటూనే జవాబిచ్చాడు విరాట్. సైలెంట్గా చేయాల్సిందంతా చేస్తూ ఎలా తింటున్నాడో అని తిట్టుకుంటూ మళ్ళీ అదే మాట రిపీట్ చేసింది హాస్ని. ఆ మాట ఏమీ పట్టించుకొని విరాట్ హారతి వైపు తిరిగి, హలో మిస్, మీరు తినడం కంప్లీట్ అయితే ఇక దయచేయండి, మాకు కొంచెం పని ఉంది అని ముఖం మీద చెప్పాడు విరాట్. అతను అలా డైరెక్ట్గా చెప్పడంతో సిగ్గుగా అనిపించి ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక పైకి లేచి, ఓ సారీ, నేను వెళ్తున్నాను అంటూ వేగంగా వెళ్ళిపోయింది హారతి. తను మన గెస్ట్, అంత డైరెక్ట్గా ముఖం మీద ఎలా చెప్పేస్తారు విరాట్ గారు అని కోపంగా అడిగింది హాస్ని. ఈ డేట్ ముందుగానే ప్లాన్ చేసావా అని సూటిగా అడిగాడు విరాట్. ముందుగా ప్లాన్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆశ్చర్యం నటిస్తూ అడిగింది హాస్ని. నా దగ్గర యాక్ట్ చేయకు హాస్ని, నువ్వేం చేస్తున్నావో అబ్జర్వ్ చేయలేదని అనుకుంటున్నావా అని ఒక ఐబ్రో రైస్ చేసే చెప్పాడు విరాట్. మీరేదో పొరపాటు పడుతున్నారు విరాట్ గారు, ముందుగా ప్లాన్ చేయడానికి మీరు ఒంట్లో ఉంటారని నాకేమైనా తెలుసా అని బుకాయించే ప్రయత్నం చేసింది హాస్ని. కుక్కతో ఒక వంకర అన్నట్లు కాసేపటి క్రితం వాష్రూమ్లో నీకు క్లియర్గా చెప్పాను, అయినా నా వార్నింగ్ని లెక్క చేయకుండా ఏదో చేయాలని ట్రై చేశావు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సూటిగా అడిగాడు విరాట్. నేనేం చేయకుండానే ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకేం మిగిలిపోయింది అని ఉక్రోషంగా అంది హాస్ని. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ, ఇంకోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే అని ఆగిపోయాడు విరాట్. నో నీడ్ అని కోపంగా అంటూ అక్కడి నుండి బయటకు పరుగు తీసింది హాస్ని. మరుసటి రోజు కాలేజ్కి వచ్చిన హాస్ని ఫేస్ కోపంగా ఉండటం గమనించి, కీర్తి ఏమైంది, ఎందుకు పొద్దు పొద్దున్నే ముఖాన్ని అలా పెట్టావు, మళ్ళీ ఏం చేశావు అని కంగారుగా అడిగింది. నాకు చాలా చిరాగ్గా ఉంది, విసిగించకు అన్న హాస్నితో,
ఏమైందని అడగడం కూడా తప్పేనా అని అయోమయంగా అడిగింది కీర్తి. వెంటనే ఆమెను లాక్కొని కాలేజ్ బ్యాక్ సైడ్ ఖాళీగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చుంది హాస్ని. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నీకేమైనా పిచ్చా? ఏం జరిగిందో చెప్పమంటే అన్నీ తింగర్ పనులు చేస్తావు అని హాస్ని మీద కోపంతో అరిచింది కీర్తి. అంతే, అప్పటి వరకు ఉక్క పెట్టుకున్న ఏడుపు గట్టు తెగిన గోదారిలాగా బయటకు పొంగుతూ వచ్చింది. చిన్నపిల్లల్లాగా వెక్కి వెక్కి ఏడుస్తున్న హాస్నిని చూసి కీర్తికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అయోమయంగా అంటూ హాస్ని భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకుంది కీర్తి. కాసేపు రాగాలు తీసి ముక్కు చిదుతూ ముందు రోజు రెస్టారెంట్లో జరిగిన విషయం మొత్తం కీర్తితో వివరంగా చెప్పింది. ఆమె చెప్పింది శాంతంగా విన్న కీర్తి, నీకు పిచ్చో వెర్రో అర్థం కావట్లేదు హాస్ని. అసలే ఆ విరాట్ ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. ఏదో మంచి మూడ్లో ఉండి నువ్వు అడగగానే ఒప్పుకున్నాడనుకో, హ్యాపీగా ఎంజాయ్ చేసి అతన్ని మంచి చేసుకొని నీకు కావాల్సింది సాధించుకోవాలి, కానీ ఇలాంటి పనికి మాలిన ప్లాన్స్ వేయకూడదు. పోనీ ఒక్కసారి అంటే ఏదో తెలిసి తెలియక జరిగింది. నోరు మూసుకొని తినక హారతిని ఎందుకు రమ్మని చెప్పావు అని అసహనంగా అడిగింది కీర్తి. అంటే ఆ ఇద్దరిని మీట్ అయ్యేలా చేస్తే నాకు ఆ రాక్షసుడు బెడద వదులుతుందని అని నసికింది హాస్ని. షటప్. అలాగే ఏదో ఒక పనికిమాలిన ప్లాన్స్ వేయి, అతనికి ఒళ్ళు మండిందంటే నీ తిక్క కుదురుతుంది అని కోపంగా అంది కీర్తి. అంతేనంటావా? ఇంకా డౌట్గా ఉందా అని చిరాగ్గా చెప్పింది కీర్తి. ఇది ఇలా ఉండగా నిన్న రెస్టారెంట్లో విరాట్ బిహేవియర్కి తల కొట్టేసినట్లయి అక్కడి నుండి బయటకు వచ్చేసింది హారతి. కానీ వాళ్ళిద్దరి వాళ్ళకం ఏదో తేడాగా ఉందని గమనించింది హారతి. ఆ విషయం తెలుసుకుందామనే ఆతృతతో నిన్నటి నుండి ఇప్పటి వరకు లెక్కలేనిసార్లు హాస్నికి కాల్స్ మెసేజెస్ చేసింది. బట్ ఒక్కదానికి కూడా ఆమె నుండి రిప్లై రాకపోవడంతో కోపంతో ఊగిపోయింది. షట్, 2 రోజులు దాన్ని ఫాలో అయితే కానీ అది విరాట్ ప్యాలెస్లో ఉంటుందని తెలియదు. అసలు అది అక్కడ ఎందుకుందో మాటల్లో పెట్టి తెలుసుకుందామని ప్లాన్ చేస్తే ప్లాన్ ఫ్లాప్ అయింది. అసలు ఏం చెప్పి హాస్ని అతన్ని వలలో వేసుకుంది అని కోపంతో రగిలిపోతూ చేతిలో ఉన్న మొబైల్ను విసిరేసింది. ఛా, ఇదంతా హాస్ని కావాలని చేసింది. అంత తేలిగ్గా దాన్ని ట్రాప్లో ఎలా పడ్డాను? నన్ను అవమానించడానికే రెస్టారెంట్కి ఇన్వైట్ చేసింది. చెప్తా, దాని పని నేను చెప్తా అనుకుంటూ ప్లాన్స్ వేయడంలో బిజీ అయిపోయింది హారతి. కాలేజ్లో ఉన్న హాస్నికి క్లాస్ మీద ఇంట్రెస్ట్ రాకపోవడంతో లంచ్ అయిన వెంటనే ప్యాలెస్కి వచ్చి మత్తుగా నిద్రపోయింది. ఆమెకు తెలివి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. లేవడంతోనే ఆకలి వేసి ఏమైనా తిందామా అని స్టెప్స్ దిగుతున్న హాస్ని అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న రక్షిత్ని చూసి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో హాస్నిని చూసిన రక్షిత్ ఫేస్ సీరియస్గా మారిపోయింది. ఆమెని తీక్షణంగా చూస్తూ లోపలికి వచ్చాడు. ప్యాలెస్ మేనేజర్ సూరజ్ అతడికి ఎదురెళ్ళి, హలో సార్, ఎలా ఉన్నారు అని మర్యాదగా విష్ చేశారు. ఫైన్ అంటూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు రక్షిత్. సార్, అది విరాట్ గారు ఇంకా రాలేదు, ఏమైనా చెప్పమంటారా అని వినయంగా అడిగాడు సూరజ్. నేను వచ్చింది విరాట్ కోసం కాదు అని హాస్నిని చూస్తూ సీరియస్గా అన్నాడు రక్షిత్. అతను చెప్పిన దానికి హాస్నితో పాటు సూరజ్ కూడా షాక్ అయిపోయాడు. విరాట్ లేని సమయంలో రక్షిత్ రాకకు కారణమేంటి? హాస్ని ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.